మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బాణుడు బగబగలాడుతున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ముఖ్యంగా తొర్రూరు పట్టణంలో అత్యధికంగా 46.2 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచే ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ముఖం మార్చేసే వేడి గాలులకు ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వస్తుండటంతో ప్రధాన రహదారులన్నీ మధ్యాహ్న సమయానికి నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ తీవ్రమైన వడదెబ్బకు తట్టుకోలేక వృద్ధులు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా శనివారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా 5 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఎండల తీవ్రత కేవలం మనుషులపైనే కాకుండా మూగజీవాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మహబూబాబాద్ పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న పెద్ద చెట్లపై ఎండవేడిని తట్టుకోలేక భారీ సంఖ్యలో గబ్బిలాలు విలవిలలాడుతూ కింద పడి చనిపోయాయి. సమాచారం అందుకున్న సిబ్బంది జేసీబీ సహాయంతో గుంత తవ్వి ఆ గబ్బిలాలను పూడ్చిపెట్టారు. ఎండలు ఇంకా ముదిరే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు వాతావరణం మొత్తం కూడా నిప్పుల కొలిమిలా మారిపోతుంది. అసలు పెరుగుతున్నాయి. 45 సెల్సియస్ పైగానే మొత్తము ఎండ తీవ్రత ఉండటంతో మొత్తం కూడా రహదారి మొత్తం కూడా మొత్తం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. మొత్తం కూడా ప్రజలు ఎవరు కూడా ఉదయం 9-10 తర్వాత కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇంట్లో ఉన్న వారికి కూడా వేడి చెగ తగలడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటు బయట పనుల కోసం వచ్చిన వారైతే వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లాలో చూసుకుంటే నిన్న ఒక్కరోజే 5 వడదెబ్బతో మృతి చెందినట్లుగా మనకి అధికారులు చెప్తున్నారు. అంతేకాక అనేక మంది ఆ వడదెబ్బ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవడం ఒక పక్క, మరొక పక్క వడగాల్పులు వీచడంతో బయట వ్యవసాయ పనుల నిమిత్తం బయట నిత్య కూలీలుగా వెళ్తున్న వారంతా కూడా ఈ వడదెబ్బ బారిన పడుతున్నారు. కొంతమంది అత్యవసర పని కోసం బయటకు వచ్చిన వారు, మరి కొంతమంది ఇటు వ్యవసాయదారులు వారి యొక్క విత్తనాలు కాంట వేయడానికి ఇటు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్న వీరంతా కూడా ఆ వడదెబ్బకు లోనవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ముఖ్యంగా మనం మహబూబాబాద్ లో చూసుకుంటే తొర్రూరులో నిన్న అత్యధికంగా 46.5 సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్ పట్టణంలో ఉన్న నీటిపారుదల శాఖలో ఉన్న భారీ వృక్షాలపై ఉన్న వేలాది ఈ గబ్బిలాలు కూడా నిన్న ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృత్యువాత పడటంతో అధికారులు వాటిని గొయ్యి తీసి ఆ గొయ్యిలో జేసీబీ సాయంతో ఆ యొక్క గబ్బిలాల్ని పూడ్చిపెట్టడం జరిగింది. ఇప్పటికే అనేక మంది ప్రస్తుతం వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలవుతున్నారు. అధికారులు చెప్తున్నారు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మరొక పక్క వడగాల్పులు బాగా వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రండి. ఒకవేళ మీకు ఎలాంటి అనారోగ్య సింటమ్స్ కనుక వడదెబ్బ తగిలిన ఏమైనా కనబడితే సింటమ్స్ కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని అధికారులు చెప్తున్నారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోండి, బయటకు వచ్చే కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోమని చెప్తున్నారు. అలాగే ద్రవపానాలు, ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి ఎక్కువ తీసుకునే విధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోమని అధికారులు చెప్తున్నారు. అంతేకాదు అత్యవసరమైతేనే బయటికి రమ్మంటున్నారు. ప్రస్తుతం అయితే ఉదయం 7 తర్వాతనే మొత్తం ఆ వాతావరణం భారీగా మార్పు చెందుతుంది. సాయంత్రం 6:30-7 వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుండటంతో ప్రజలెవరు కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొని ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.